హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరంతా? చాలా డేస్ అయిపోయింది కదా మనం మాట్లాడుకోక. అవునండి, చాలా గ్యాప్ వచ్చేసింది. ఇంక ఇప్పటి నుంచి గ్యాప్ రాదు. నేను ఇంకా మా ఇంటికి వచ్చేసాను అనమాట. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటా ఇంతందుకులాగా. సో ఇంటికి వెళ్ళా, ఇంటి నుంచి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి ముంబైకి వెళ్ళాం. తర్వాత మా చెల్లి పెళ్ళి, మా బాబాయ్ కూతుర్ది. సో ఆ బిజీలో ఉండి నాకు ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అంత నాకు టైం లేకుండే అనమాట. అందుకని చెప్పేసి చాలా లేట్ అయిపోయింది వీడియోస్ అప్లోడ్ చేయడానికి. సో ఇది గెట్ రెడీ విత్ అండి. నేను పెద్ద ప్రో ఏం కాదు, బేసిక్ నాకు వచ్చిన మేకప్ నేను వేసుకుంటాను అనమాట. సింపుల్ మేకప్ ఇది పెళ్లి కూతురు రోజు చేసిన మేకప్. ఇది మా చెల్లి పెళ్లి కూతురు రోజు, అదే రోజు హల్దీ అండ్ పెళ్లి కూతురు చేస్తారు కదా అదనమాట. సో ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ అలోవెరా జెల్ యూజ్ చేస్తాను. నాది కొంచెం డ్రై టు నార్మల్ స్కిన్. నా స్కిన్కి మాయిశ్చరైజర్ ఏది యూజ్ చేసినా అది హెవీ అయిపోతుంది. అందుకని చెప్పి లైట్గా ఉండాలని నేను అలోవెరా జెల్ యూజ్ చేస్తాను అనమాట. నాకు సూట్ అయింది కూడా అది. సో దాని తర్వాత ఇంకా అది డ్రై అయ్యే లోపు నేను ఇంకా ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకొని లెన్స్ అప్లై చేసుకున్నాను. యాక్చువల్గా నాకు స్పెట్స్ ఉంటాయి అనమాట సైట్ నాకు. కాకపోతే ఇంకా మ్యారేజ్లో అంతా రెడీ అయ్యి స్పెట్స్ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకని చెప్పేసి నేను లెన్స్ తీసుకున్నాను. సో ఆ డ్రై అయ్యాక ఇంకా నేను లెన్స్ యూజ్ చేశాను అనమాట. రెండుకి లెన్స్ పెట్టేసుకున్నాక తర్వాత ఇంకా సన్ స్క్రీన్ అయితే మస్ట్. ఈ సమ్మర్లో ఈ వేడికి నార్మల్గా ఇంట్లో ఉన్న మనం యూజ్ చేయాల్సిందే, అది ఏ సీజన్ అయినా. కాకపోతే సమ్మర్లో అయితే మస్ట్ అనమాట. సో నేను డాటన్కి సన్ స్క్రీన్ యూజ్ చేశాను. అసలు మంచి క్వాంటిటీ పెట్టాలి సన్ స్క్రీన్ అయితే, మాయిశ్చరైజర్లా కొంచెం కాకుండా. సో దాని తర్వాత నేను ఐబ్రోస్ మంచిగా షేప్ చేసేసాను. సో మంచిగా ఐబ్రోస్ని నేను బ్రౌన్ ఐ పెన్సిల్ వాడతానండి, ఐబ్రో పెన్సిల్. సో దాంతో కొంచెం నేను దాన్ని థిక్ చేస్తున్నాను అనమాట. చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మీరు నార్మల్ మేకప్ వేయకుండా ఉత్తే ఐబ్రోస్ సెట్ చేసుకొని కాజల్ లిప్స్టిక్ వేస్తేనే అసలు ఫేస్లో ఎంత తేడా వస్తుందో. సో ఖచ్చితంగా ఐబ్రోస్ అనేది ఫిల్ చేసుకోండి. దాని తర్వాత ఇంకా ఇది కలర్ కరెక్టర్ ఉంది కదా. సో నాకు మెయిన్ ఏంటి అంటే నేను స్పెట్స్ యూజ్ చేయట్లేను కాబట్టి నాకు కళ్ళకి అదేదో తేడాగా ఉండకూడదు అని కూడా నేను కంపల్సరీగా ఇది యూజ్ చేశాను అనమాట. నార్మల్గా అయితే నేను ఇది పెద్దగా ఏం వాడను. స్పెసిఫిక్గా ఈ పెళ్లి కోసమనే స్పెట్స్ యూజ్ చేయట్లేను కాబట్టి ఇది తీసుకున్నాను అనమాట నేను. సో కొంచెం ఆరెంజ్ అండ్ కొంచెం లైట్ షేడ్ ఆ రెండు నేను అది నా కళ్ళ కింద అప్లై చేస్తున్నాను. మెయిన్ ఇంకో ప్లస్ ఏంటంటే నాకు డార్క్ సర్కిల్స్ ఉండవు. కాకపోతే ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా విత్ స్పెట్స్ వితౌట్ స్పెట్స్. సో అది కూడా కవర్ చేయడానికి అని చెప్పేసి నేను మంచిగా అది అప్లై చేశాను అనమాట. అండ్ స్కిన్ టోన్ అనివంగా ఉంటుంది కదా, సో అక్కడ కూడా ఆరెంజ్ షేడ్ అనేది నేను అప్లై చేసేసాను. అది కొంచెం బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేశాక కొంచెం లైట్గా అది ఫౌండేషన్ తీసుకున్నాను అనమాట. చాలా లైట్ మేకప్ వేసాను ఎందుకంటే సమ్మర్ కదా. సో ఇంకా ఇంట్లోనే కొంచెం అటు ఇటు తిరగడం ఉంటుంది. పక్కనే అనమాట మా బాబాయ్ వాళ్ళు. మేము యాక్చువల్గా ముగ్గురు, మా ఇల్లు, మా పెద్ద బాబాయ్, మా చిన్న బాబాయ్ పక్కనే ఉంటుంది అనమాట ఇల్లులు. సో మా చిన్న బాబాయ్ కూతురుది ఇప్పుడు పెళ్ళి, పెద్ద అమ్మాయిది, మా చెల్లిది. సో అందుకే ఇంకా తిరగడం అయితే పక్కా ఉంటుంది. పిల్లలు ఇంకా ఆ ఇల్లు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల కూడా తిరగడం ఉంటుంది కాబట్టి నేను చాలా లైట్ మేకప్ యూజ్ చేశాను అనమాట. సో అది మంచిగా బ్లెండ్ అయిపోయినాక ఇంకా ఫౌండేషన్ కూడా అది కూడా అప్లై చేసేసాను మంచిగా. అండ్ నాకు వచ్చినట్టుగా నేను వేసుకున్నానండి. కొంచెం మిస్టేక్స్ ఉంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తాను. బేసిక్ అనమాట ఇది. ఇంకా నేను రెగ్యులర్గా చేసుకునే ఫంక్షన్స్కి చేసుకునే మేకప్ అనమాట ఇది. మ్యాక్సిమం నేను చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను పెద్ద ఫంక్షన్స్కి అయినా కూడా. కాకపోతే ఈసారి పెళ్ళికి కూడా నేను వేయించుకున్నాను మేకప్. సో అది కూడా నేను అప్లోడ్ చేస్తాను తర్వాత. సో నాకు వచ్చు మేకప్ వేయడము. యాక్చువల్గా నేను బీటెక్లో ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్కి ఇలానే ఫేర్వెల్స్, ఫ్రెషర్స్ ఉన్నప్పుడు రెడీ చేసేది అనమాట. వాళ్ళకి హెయిర్ స్టైల్ మేకప్ నేను చేసేదాన్ని. సో అలా నాకు కొంచెం ఐడియా ఉందన్నమాట మేకప్ ఎలా వేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. అండ్ నాకు ఇంట్రెస్ట్ కూడా వేసుకోవడం అండ్ వేయడం కూడా. సో తర్వాత ఇంకా బ్యూటీ బ్లెండర్తో మంచిగా ఫౌండేషన్ అప్లై చేసేసాను. సో పెళ్లి కూతురు రోజు మా దాంట్లో ఏముంటుందంటే ఫస్ట్ మార్నింగ్ తోరణపాకు అంటారు కదా, అంటే పైన ఇంటి లోపల పైన పందిర్లాగా కడతారు కదా, అది మామిడాకు కడతారు కదా. సో అది ఆయన పుట్టమన్ను తీసుకురావడము. సో అది ఇంకా అవన్నీ ఉంటాయి అనమాట. దాని తర్వాత యాక్చువల్ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సో అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను, మా హస్బెండ్, మా అక్క, మా పిల్లల్ని అందరు ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోయారనమాట. ఇంకా మా ఇద్దరు పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా మా హస్బెండ్తో పంపించేసా. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా వాళ్ళు అది పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి ఇంకా నేను వాళ్ళని పంపించాక నేను మంచిగా ఇంకా టైం తీసుకొని నేను రెడీ అవుతున్నాను అనమాట మెల్లగా. ఎందుకంటే దానికి అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు, మెయిన్ కొంతమంది వెళ్తారు. సో
సో ఫౌండేషన్ కూడా మంచిగా బ్లెండ్ చేసేసాక ఇంకా తర్వాత ఐస్కి కొంచెం లైట్గా ఐ షాడో అప్లై చేస్తున్నాను. నా మెయిన్ ఏంటి అంటే నా మేకప్ మొత్తంలో నా ఫోకస్ అంతా నా ఐస్ పైనే ఉందనమాట. నా ఐస్ని ఎలా అయినా హైలైట్ చేయాలి, ఆ డిఫరెన్స్ అనేది తెలియకూడదు. నాకు కూడా కొంచెం ఏంటి అంటే ఫస్ట్ ఎంగేజ్మెంట్లో కూడా నేను యూజ్ చేయలేదన్నమాట స్పెడ్స్, కానీ ఆ కాన్ఫిడెన్స్ అనేది నాకు రాలేదు. సో మెల్లిమెల్లిగా నేను అలవాటు చేసుకోవాలని కూడా ఇంకా కొంచెం నేను ఐస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అనమాట మేకప్ చేసుకోవడానికి. అండ్ మీరు కూడా చూస్తారు కదా, ఫైనల్ లుక్ చూసి నాకు ఎలా ఉందో చెప్పండి. విత్ స్పెట్స్ కూడా నాకు ప్రీవియస్ వీడియోస్ చూసారు కదా, సో అలా బాగుందా, ఇలా కూడా పర్లేదా, నేను ట్రై చేయొచ్చా లెన్స్తో అప్పుడప్పుడు ఫంక్షన్స్కి, లేదు సూట్ కాలేదా ఉంటే నాకు కమెంట్లో తప్పకుండా నాకు మెన్షన్ చేయండి, నేనేం ఫీల్ అవ్వను. సో మంచిగా ఇంకా ఐ షాడో అప్లై చేసేసుకున్నాక కాంపాక్ట్ పౌడర్తో సెట్ చేసేసుకుంటున్నాను. ఇంకా నాకు ఎక్కువ సెట్ వచ్చే ప్లేసెస్లో ఇంకా నాకు నోస్ పైన ఇక్కడ అప్పర్ లిప్ పైన స్వెట్ అనేది వస్తుంది. సో ఆ ప్లేస్లో ఇంకా నేను మంచిగా పౌడర్తో సెట్ చేస్తున్నాను అనమాట మొత్తం. ఇంకా ఎందుకంటే సెట్ వస్తుంది కాబట్టి మనకు ఫౌండేషన్ అనేది అది ఒక ఆయిల్లా అయిపోతుంది. మనం పౌడర్తో సెట్ చేస్తే మంచిగా ఈవెన్ టోన్ మ్యాట్ ఫినిష్ అనేది వస్తుంది అనమాట. సో చూడండి చాలా డిఫరెన్స్ ఉంటుంది బిఫోర్కి ఇప్పటికి. సో మంచిగా మేకప్ అంటే ఓన్లీ మన ఫేసే కాదు, మన ఇయర్స్ అండ్ నెక్ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఫౌండేషన్ అయినా సన్ స్క్రీన్ అయినా ఏది అయినా కూడా మనం నెక్ కూడా అప్లై చేస్తేనే మనకి ఈవెన్ టోన్ ఉంటుంది, లేదంటే ఫేస్ ఒకలా నెక్ ఒకలా ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా నెక్ కూడా అప్లై చేసేసుకోండి. సో దాని తర్వాత మంచిగా కాజల్ అప్లై చేస్తున్నాను. కాజల్ కూడా నేను వాటర్ లైన్కి కాకుండా కింది నుంచి అప్లై చేస్తున్నాను. మనకి కళ్ళు పెద్దగా కనిపించాలంటే వాటర్ లైన్లో కాజల్ అప్లై చేయొద్దు, కింది నుంచి అప్లై చేయాలన్నమాట. సో దానివల్ల కళ్ళు కొంచెం పెద్దగా అనిపిస్తాయి. వాటర్ లైన్ మీద కొంచెం వైట్ కాజల్ అప్లై చేయండి, దానివల్ల కూడా మంచిగా కళ్ళు అనేవి కొంచెం పెద్దగా కనిపిస్తాయి అన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా. సో ఇలా వైట్ కాజల్ కూడా అప్లై చేయండి. అండ్ మెయిన్ వీడియో మొత్తంలో ఒక స్పెషల్ ఏంటి అంటే నేను కట్టుకుంది మా మమ్మీ శారీ అనమాట. మా అక్క అండ్ నేను ఈసారి పెళ్లి కూతురు ఈవెంట్కి మా మమ్మీ శారీసే కట్టుకున్నాం. ఎందుకంటే మాకు ఎల్లోలో శారీస్ ఉన్నాయి కానీ అవి లైట్ వెయిట్ పట్టు టైప్లో ఉన్నాయన్నమాట. అది డే మొత్తం క్యారీ చేయడం కష్టము. అండ్ లాస్ట్ హల్దీలో కొంచెం వాటర్ పడ్డా ఇంకా అది వాష్ చేయడానికి కుదరదు కదా అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు మా మమ్మీ దగ్గర చాలా ఎల్లో శారీస్ ఉన్నాయి. మా పెళ్ళి వల్ల ఇంకా వేరే ఫంక్షన్స్ వల్ల మా మమ్మీ దగ్గర ఎల్లో శారీస్ చాలా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా మా మమ్మీ కట్టుకున్నాం అనమాట. ఇంకా ఇద్దరం, నేను అండ్ మా అక్క ఎల్లో శారీస్. ఇది మా మమ్మీ శారీ. యాక్చువల్గా నాకు ఈ శారీ కట్టుకోవడానికి అసలు చాలా టైం పట్టింది, అందుకు కూడా నేను కొంచెం లేట్ అయిపోయాను అనమాట. అండ్ నాకు శారీ కట్టుకోవడం కూడా అంత రాదు. ఇంకా మా మమ్మీ బిజీగా ఉందని చెప్పేసి ఇంకా నాకు వచ్చినట్టు ఎలా కట్టేసుకున్నాను. ఇంకా లాస్ట్లో మళ్ళీ మా మమ్మీ నాకు సెట్ చేసింది మంచిగా. ఇంకా అండ్ మేకప్ అంతా అయిపోయింది అనమాట. ఇంకా లిప్స్టిక్ కూడా అప్లై చేసేసుకున్నాను మంచిగా. అండ్ తర్వాత ఈ ముక్కు నేను ఎంగేజ్మెంట్లో వీడియోలో కూడా చూసుకుంటారు, అందులో పెట్టుకున్నాను కదా, అది పెట్టుకున్నాను. గోల్డ్ కాదు, ఇది నార్మలే. నాకు కుట్టించుకోవడము నాకు అంత నచ్చదు, అన్ని డ్రెస్సెస్కి సూట్ అవుతుంది అని అనిపించదు అనమాట నాకు. అందుకని చెప్పి ఇంకా ట్రెడిషనల్ లుక్ కోసం ఒక చిన్న ముక్కు పెట్టుకున్నాను. దాని తర్వాత టిక్లీ, స్టోన్ టిక్లీనే ఒక 2 పెట్టేసుకున్నాను. ఓన్లీ సింగిల్ అయితే అంత కనిపించదు అని చెప్పేసి చిన్న టిక్లీస్ అవి. సో దాని తర్వాత ఇంకా జ్యువెలరీ మొత్తం ఇంకా మా మమ్మీ పక్కన తీసిస్తుంది, నాకు ఇంకా సెట్ చేసేసుకున్నాను. Sign me up and tell me about the people that you know who are trying to feel alive. ఈ పెళ్లి మొత్తంలో ఇయర్ రింగ్స్ పెట్టడం తీయడం వల్ల నా చెవులైతే ఎంత పెయిన్ వచ్చినాయి, అసలు ఇట్లా ముడితేనే నొప్పి వచ్చింది అనమాట. అసలు ఇంకా ఇవి నేను ఎంగేజ్మెంట్లో పెట్టుకున్నాను కదా, అవే ఇయర్ రింగ్స్ అనమాట. నేను అలాగే సెట్ చేసి పెట్టేశాను, ఆ చెంప చెరాల అండ్ మాటీలు. సో ఇంకా దాన్ని అలాగే సెట్ చేసి పెట్టుకుంటున్నాను, ఏ ఇయర్ది ఏంటి అని చూసుకొని. సో అసలు చాలా కష్టం అనిపించింది. ఇయర్ రింగ్స్ది మాత్రం ఇవి అంకడ్స్వి అండి, ఇవి నేను ఇయర్ రింగ్స్వి ఇవి. Sign me up and tell me about the people that you know who are trying to feel alive. Life can get hard, so honey, if you need to cry, just come
ఇంత రెడీ అయ్యి ఇంతసేపు ఇయర్ రింగ్స్ లేకపోవడం వల్ల అదొక లుక్ ఇన్కంప్లీట్లో ఉంది. ఇయర్ రింగ్స్ పెట్టుకోగానే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, కలర్ వచ్చేసింది. సో ఇది ఇంకా నెక్లెస్, ఇది చిన్న నెక్లెస్, ఇది కూడా పెట్టేసుకున్నాను ఇంకా జ్యువెలరీ. సో ఓన్లీ ఒక సింగిల్ నెక్లెస్ పెట్టుకున్నాను. యాక్చువల్గా నాకు 2 వేసుకోవాలని ఉండే, చోకర్ కూడా పెట్టుకొని చూసాను అనమాట. కాకపోతే ఇది కొంచెం నాకు హెవీ అనిపించింది, వద్దు అని చెప్పేసి ఇంకా తీసేసాను అనమాట. హెవీ అనిపించింది అని చెప్పి అన్నదనమాట మా మమ్మీ కూడా. సో అందుకని చెప్పి యాక్చువల్గా అది చేతి పట్టి, కాకపోతే నేను చేతి పట్టిలా ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ఇంకా నేను ఎప్పుడైనా నెక్కే యూజ్ చేస్తాను, లేదంటే మా పెద్ద పాపకి పెడతాను అనమాట, తనకి నెక్లెస్ లాగా. సో ఇంకా మా వదినతో అది నాకు రావట్లేదు అని చెప్పేసి మా వదిన హెల్ప్ చేస్తుంది. మా వదిన కూడా రెడీ అయ్యి నా కోసం వెయిట్ చేస్తుంది అనమాట. ఇంకా నేను రెడీ అవుతే వెళ్ళాలని చెప్పేసి ఇంకా రింగ్స్ కూడా పెట్టేసుకున్నాను. సో నాకు ఇంకా ఇలా పెట్టుకున్నాను కానీ నెక్లెస్ అదొక సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకేదన్నా వేసుకుంటే బాగుండు అని చెప్పేసి ఇంక ఇది వేసుకున్నాను. ఇది నార్మల్దే, కాకపోతే మా మమ్మీ ఉండి గోల్డ్ పక్కన అది వేసుకుంటే ఇంక అంత బాగోదు, అది సూట్ అవ్వదు, డామినేట్ చేస్తుంది, అంత లుక్ లేదంటే ఇంకా తీసేసాను అనమాట. ఓన్లీ ఇంకా నెక్లెస్ ఎంచుకున్నాను ఫైనల్గా. సో ఇంకా చూపిస్తున్నాను అనమాట మా మమ్మీకి వెళ్ళి. సో బాగాలేదంటే తీసేసా. ఇంకా ఇదే నా ఫైనల్ లుక్ అండి. సో లాస్ట్లో ఇంకా కుంకుమ కూడా పెట్టేసుకొని ఇంకా పర్ఫ్యూమ్ వేసేసుకున్నాను. ఇంకా ఇదే నా ఫైనల్ లుక్. సో మా పాప కూడా వచ్చేసింది, తనను కూడా కొంచెం మళ్ళీ రెడీ చేసేసి ఇంకా మార్నింగ్ హడావిడిగా ఇంకా నార్మల్గా రెడీ చేసి పంపించేసాను ఇద్దరిని. సో మళ్ళీ మా పాప కొంచెం హెయిర్ సెట్ చేసేసి ఇంకా జ్యువెలరీ కూడా వేసేసి ఇంకా అందరం వెళ్ళిపోయామన్నమాట. సో ఇది మార్నింగ్ 9-9:30 అవుతుంది అప్పుడు టైము. సో అప్పుడు రెడీ అయింది, అప్పుడు వేసుకున్న మేకప్ నైట్ 12-12:30 వరకు కూడా అంతే ఫ్రెష్గా అంతే బాగుందనమాట. నేను లాస్ట్లో ఫోటో నేను యాడ్ చేస్తాను చూడండి, అది నైట్ టైంలో దిగిన ఫోటో అనమాట. సో ఇంకా మా పాప కూడా ఇంకా జ్యువెలరీ పెట్టేసి ఇంకా బయలుదేరిపోయాము, పక్కనే కాబట్టి ఇంకా మాకు ఊరికే ఇంకా అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది కాబట్టి, అప్డేట్ వస్తుంది కాబట్టి కొంచెం మెల్లగా రెడీ అయ్యాను అనమాట. సో ఇంకా రెడీ అయిపోయాము. ఇది నా ఫైనల్ లుక్. అండ్ నాకు వితౌట్ స్పెట్స్ ఎలా ఉందో కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.